హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, ఇది నిజమండి. ఇప్పుడు ఏపీలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి అనంటే మోటివేషన్, ప్రిపరేషన్ ప్లాన్ కాదండి. సో, చాలా వరకు ఏమనుకుంటారనంటే ముందు రోజు హార్డ్‌గా వస్తే పేపరు తర్వాత రోజు ఈజీగా వస్తదని, లేకపోతే ముందు రోజు ఈజీగా వస్తే తర్వాత హార్డ్‌గా వస్తదనుకుంటారు. అలా ఏమీ ఉండదండి. ఇది సీబీఈటీ మోడల్‌లో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎలా వస్తది ఎవరికీ తెలవదు. సో, ఇన్ సర్వీస్ వాళ్ళకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతది గాబట్టి, పేపర్ అనేది ఒక మోడరేట్‌గా వస్తుంది. అలానే వస్తది అని అనుకోవాలి. కానీ హార్డ్‌గా వస్తదనేది అసలు మైండ్‌లో నుంచి తీసేయండి. పేపర్ ఆల్రెడీ మనం చదివే ఉంటాం. ఎంతో కొంత చదివే ఉంటాం గదా! ఇంకా హార్డ్‌గా వస్తుందని అనుకోవద్దు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటేనే బేసిక్‌గా పేపర్ అనేది హార్డ్‌గా వస్తది. సో, దాన్ని మనం పక్కకు పెట్టేసుకొని మన ప్రిపరేషను మన మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఇది మాత్రమే ఆలోచించుదాము. సో, నేను అంటే నా అనుభవాన్నే చెప్తున్నాను. సో, ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరు చెప్పినా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోండి. వాళ్ళ అనుభవంతోటే చెప్తారు. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతది. మీరు ఏమన్నా మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, క్వాలిఫై కావాలంటే మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ఎగ్జామ్‌లో మనకు ఏదైతే ఈజీ సబ్జెక్ట్ ఉందో దాంట్లో మార్క్స్ పోగొట్టుకోవద్దండి. ఏ తెలుగులో పోగొట్టుకోవద్దు, సైకాలజీలో పోగొట్టుకోవద్దు, ఇంగ్లీష్‌లో పోగొట్టుకోవద్దు. ఇంగ్లీష్ హార్డ్ అనుకుంటారు కానీ ఇంగ్లీష్ ఏమీ హార్డ్ ఉండదు. మనకు తెలిసినవే అందులో చాలా బిట్స్ ఉంటాయి. మనకు వాయిస్ తెలుసు, ఆర్టికల్స్ తెలుసు, ప్రిపోజిషన్స్ తెలుసు. డిగ్రీస్ తెలుసు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసు మనకు. టెన్సెస్ తెలుసు. సో, ఇందులో నుంచే వస్తాయి గాబట్టి ఒకటి ఎర్రర్ ఒకటొస్తది. ఎర్రర్‌ల నుంచి ఒకటొస్తది. మనం ఈ యాంటోనిమ్స్ ఒకటి, సినోనిమ్స్ ఒకటొస్తది. సో, ఇంగ్లీష్‌లో చాలా వరకు భయమని అంటారు గానీ, ఇంగ్లీష్‌లో మార్క్స్ అసలు పోగొట్టుకోని అవసరం లేదు. నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్‌నే. ఫస్ట్‌లో నేను గూడా ఇంగ్లీష్ అంటే భయపడ్డా. కానీ ఇప్పుడు నాకు ఆ భయం పోయింది. ఇంగ్లీష్ గ్రామర్ గూడా చాలా ఈజీనండి. సో, మీరు ఎందులో అయితే మార్క్స్ అనేది స్కోర్ అవుతాయో, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. దాన్ని పోగొట్టుకోకండి. డెఫినెట్‌గా ఈజీగా క్వాలిఫై అవుతారు మీరు. సో, మెథడ్‌లో మనం ఒక్క సబ్జెక్ట్ చదివినా మిగిలినయన్నీ కవర్ చేసుకోవచ్చు. దాదాపు మెథడ్ అనేది అన్నిటికి రిలేటెడ్‌గా ఉంటది కాబట్టి ఎందులో ఏ సబ్జెక్ట్‌లోనైనా మినిమమ్ 3 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో, మీకు ఇష్టమైన సబ్జెక్టును బాగా చదవండి. దాంట్లో బిట్టు పోగొట్టుకోకుండా ఉంటే మిగిలిన సబ్జెక్ట్స్‌కి కూడా పోగొట్టుకోరు. కనీసం మిగిలిన సబ్జెక్ట్స్‌లో 3 మార్క్స్ అయినా తెచ్చుకోగలుగుతారు. సో, ఎందుకంటే మెథడ్ అనేది ఓవరాల్‌గానే ఉంటది కాబట్టి కొంచెం ఆహ్, చేంజ్ చేసి ఇస్తాడు అంతవరకు గాని దాదాపుగా మెథడ్ ఒక్క సబ్జెక్ట్ చదివినా మిగిలిన అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఇన్ సర్వీస్ వాళ్ళకి మెయిన్‌గా చెప్పేదేంటంటే, స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయితే చదివింది పోతది. నేను క్వాలిఫై అయితనా? కానా? అని ఈ ఆలోచన తీసేయండి. క్వాలిఫై డెఫినెట్‌గా అవుతారు. మీ ప్రెజెంటేషన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. సో, నేనైతే నా అనుభవంతో చెప్తున్నాను. నేను సెల్ఫ్‌గానే ప్రిపేర్ అయినా. నాకైతే ఎలాంటి గైడెన్స్ లేదు. ఎలాంటి మోటివేషన్ లేదు. జస్ట్ నేను లైబ్రరీకెళ్ళి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకున్నాను. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ వస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రిపరేషన్‌లోనే ఉన్నాను. సో, డెఫినిట్‌గా మీరు గూడా సక్సెస్ అవుతారు. మీరు ఫస్టు క్వాలిఫై అయితనా? కానా? ఇలాంటి ఆలోచనలైతే తీసేయండి. డెఫినిట్‌గా క్వాలిఫై అయితారు. ఈ టైంలో హడావుడిగా, టెన్షన్‌గా చదవాలని పెట్టుకోకండి. ఓన్లీ మీరు చేయాల్సింది ప్రాక్టీస్ పేపర్స్. ప్రాక్టీస్ పేపర్‌లో ఒక్కటే ఆన్సర్ చేయడం కాదు. 4 ఆప్షన్స్‌ను ఏ విధంగా వచ్చినాయి అనేది 4 ఆప్షన్స్‌ను అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మీకు 17థ్ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ టైంలో ఓన్లీ పేపర్సే చేయండి. మీకు ముందు రోజు పేపరు ఈజీగా వచ్చినా, హార్డ్‌గా వచ్చినా మీకు అనవసరం. దాని గురించి ఆలోచించకండి. చాలా వరకు పేపరు హార్డ్‌గా వచ్చింది. నెక్స్ట్ డే గూడా ఈజీగా వస్తది. ఇలాంటియన్నీ మీకు అవసరం లేదండి. జస్ట్ మీరు ముందుకు వెళ్తూనే ఉండండి. మీ ప్రిపరేషన్‌ను కొనసాగించుకోండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. లాస్ట్ టైము క్వాలిఫై కాలేదు, అంతకుముందు క్వాలిఫై కాలేదు, ఇప్పుడు అవుతానా కానా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఏం గాదు క్వాలిఫై అవుతారు. ఫస్ట్ టైమ్ క్వాలిఫై కాకపోయినా ఈసారికైనా క్వాలిఫై అవుతారు గానీ, మీరైతే పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్.
నా వీడియో మీకు నచ్చినట్టయితే, మీకేమన్నా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.